ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి అమావాస్య, పునఃప్రయత్నాలకు మాత్రమే పనికి వస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ఇక నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శని యొక్క యుతి కూడా ఉంది. ఈ రాహు మహాదశ అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు అధికమైనటువంటి యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా కొనసాగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో పురోగవృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టినప్పటికీ విఘ్నాలతో ముగుస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపయోగపడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆరోగ్య పరిస్థితిలో మెరుగైనటువంటి మార్పులు కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలను సవరించుకోగలుగుతారు. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆదాయం తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రతి పని 1-2 సార్లు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం, సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఆర్థిక పునఃప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. రాజకీయ ప్రయోజనాలు సాధించగలుగుతారు. పితృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక పురోగవృద్ధి గోచరిస్తుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. అవకాశాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని పెంచి తద్వారా విజయాలను దగ్గర చేస్తాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అవకతవకలు ఉన్నప్పటికీ నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగానే కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం, కార్యసిద్ధికి దోహదపడుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ మేలును కలిగిస్తుంది. అనిశ్చిత పరిస్థితుల్ని దూరం చేస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అవకతవకలు, గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. సంతోష వార్తలు బలాన్ని చేకూరుస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు బలాన్ని చేకూరుస్తాయి. మనోధైర్యాన్ని పెంచి విజయాన్ని దగ్గర చేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటికి రావటం చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆనందకర వార్తలు ఉద్యోగపరంగా చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. న్యాయపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య ఖర్చులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. కార్యసాధనలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామి దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర పఠనం, పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు మేలుని కలిగించి ప్రమాదాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఉన్నప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. నూతన స్నేహాల ద్వారా ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రత లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం శుభ ఫలితాలని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత పఠనం, పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు మేలుని కలిగించి శుభ పరిణామాల్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల ద్వారా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య
3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఈశ్వర స్తుతి ఈరోజు మీకు లాభిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు కొనసాగుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యాపరమైనటువంటి గందరగోళ పరిస్థితులు సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. అనిశ్చితిని తొలగిస్తుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు రంగు ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం, సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఫ్లూ జ్వరానికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ఈ ఫ్లూ జ్వరం అనేటువంటి మాట చాలా కామన్గా అందరూ మాట్లాడుకునేటువంటిదే. ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఒక రకమైనటువంటి సూక్ష్మజీవి వల్ల వచ్చేటువంటి జ్వరం. ఈ ఫ్లూ జ్వరం ఏంటంటే మనకి సామాన్యంగా సీజన్ మారేటప్పుడు, అంటే ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మారేటప్పుడు ఎక్కువగా ఈ జ్వరం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఈ వైరస్ కొంచెం ఉధృతంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఈ జ్వరం చాలా తేలికగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకునేటువంటి లక్షణం ఉన్నటువంటిది. ఈ జ్వరం వచ్చినప్పుడు మామూలుగా ఎక్కువగా ఏంటంటే గొంతుకు సంబంధించినటువంటివి, ముక్కుకు సంబంధించినటువంటివి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గొంతు నొప్పిగా ఉండడం, ముక్కు మూసుకుపోయినట్టుగా ఉండడం, ఊపిరి తీసుకోలేకపోవడం, అలాగే జ్వరంతో పాటుగా ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం, శరీరం బాగా అలసిపోయినట్టుగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ జ్వరంలో లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ జ్వరం వచ్చినప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయి. వాటిలలో మనం మొదట చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే సొంఠి. సొంఠికి జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. సొంఠిని కొంచెం నేతిలో వేయించి దాన్ని చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది నేలవేము. మిగతా మూలికలు మనం ఒక్కొక్కటి 10 గ్రాములు తీసుకున్నాం అనుకోండి సుమారుగా. నేలవేముని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. నేలవేమును కూడా చూర్ణంలాగా చేసి ఉంచుకోండి. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటిది లవంగాలు. అలాగే ఫ్లూ జ్వరంలో ఉండేటువంటి వైరస్ని నిర్జీవంగా చేయడానికి కూడా లవంగాలు బాగా సహాయపడతాయి. లవంగాలను ఒక పొడిలాగా చేసేసుకుని ఇందాక మనం చెప్పుకున్నట్టు సొంటితో సమానంగా 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే. అబ్బా ఏమిటి, సరస్వతీదేవి నా భార్య కదా, ఆమె నా భార్య కనుక నా యందు ఉండవలసిన సరస్వతీ విలాసం కన్నా ఇతని యందు సరస్వతీ విలాసం ఎక్కువ ఉందే అని బ్రహ్మగారు అసూయ పడవలసినంత సరస్వతీ కటాక్షం కలుగుతుంది. ఇది మొదటి కటాక్షం. అంటే దాని వలన పాండిత్యాన్ని పొందాడు, విద్వాంసుడయ్యాడు, కీర్తిని పొందాడు, సత్కారాలు పొందాడు, ఏవో బిరుదులు పొందాడు, బోళ్ళంత ధనాన్ని పొందాడు, కీర్తిని పొందాడు, భోగాలు పొందాడు, ఇన్నిటినీ పొందాడు. అయిపోయిందా? లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే. లక్ష్మి నా భార్య కదా,
కాబట్టి ఆమె విలాసం నాయందు ఎక్కువ ఉండాలి. అటువంటిది నాయందు ఉండడం కన్నా ఇతని యందు లక్ష్మీ కటాక్షం ఎక్కువ ఉందని విష్ణువు తెల్లబోయి అసూయ పొందేటంత గొప్ప లక్ష్మీ కటాక్షం అమ్మవారి భక్తుని ఎందుంటుంది. అంటే ఇప్పుడు సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షం కూడా వచ్చింది. అది కూడా మరి కోరికలతో కూడుకున్నదేగా, అది వచ్చింది. పోనీ రెండిటితో వదిలేశారా? రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. ఇన్ని ఉన్నాయి, కానీ పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అంత భయంకరమైన రూపం. అలా ఉంటాడా? ఉండడు. అమ్మవారిని ఆరాధన చేసినవాడు ఎటువంటి రూపాన్ని పొందుతాడు అంటే, రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుడి కన్నా అందగాడు ఇంకొకడు ఉన్నాడని సాధారణంగా చెప్పరు. కానీ అటువంటి మన్మధుణ్ణి భర్తగా పొందిన రతీదేవి ఎప్పుడూ అనుకుంటుందిట, అబ్బా నా భర్తే అందగాడు అనుకుంటుందిట. అటువంటి రతీదేవి అమ్మవారి భక్తుడి వంక చూసి అనుకుంటుందిట, అబ్బా మా ఆయన కన్నా ఈయన చాలా అందంగా ఉన్నాడే అనుకుంటుందిట. అలా అనుకోవడం మరి పాతివ్రత్యం శిథిలం అవడం కాదు. కాబట్టి రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. అంత అందమైన శరీరం వచ్చింది. ఇవన్నీ కోరికలు. అక్కడతో వదిలేశారా? సరస్వతీ కటాక్షం ఉంది, లక్ష్మీ కటాక్షం ఉంది, మంచి రూపం ఉంది, కానీ అల్పాయుర్దాయం, 30 ఏళ్ల కన్నా ఉండడన్నారు. ఉపయోగం ఉందా? చిరంజీవన్నేవ. చిరంజీవిత్వం అంటే 100 ఏళ్ళు బతికాడు, ఆరోగ్యంగా బతికాడు, 3 తరాలు చూశాడు. ఇవన్నీ కోరికలా కావా? ఇవన్నీ ఆవిడిచ్చింది. చిట్ట చివరికి ఏమిచ్చింది? క్షపిత పశుపాశవ్యతికర. పశుపాశములు తెగిపోయేటట్టుగా చేసింది. పశుపాశములంటే, పశువు అంటే పాశమున్నది పశువు. మనమందరం కూడా వేదాంత శాస్త్రంలో పశువులమే. జన్మ అనబడేటటువంటి రాటకి కర్మ అనబడేటటువంటి పాశంతో కట్టబడి ఉంటాడు. ఈ పాశములు తెగిపోతే పశువు పశుపతి అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఈ పాశములను కోసేసింది. కోసేస్తే ఏమయ్యాడు? ఇక్కడే మోక్షాన్ని పొందాడు. అంటే జ్ఞాన వైరాగ్యములను పొందాడు, లేదా వైరాగ్యమును పొంది జ్ఞానమును పొందాడు. కోరికలతో మొదలుపెట్టి కోరికలు తీరిపోయి చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళాడు? ఏ కోరిక లేని స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు అలా వెళ్ళినవాడు? తన ప్రయత్నంతో వెళ్ళినవాడు కాదు, అమ్మవారిని పట్టుకున్నవాడు తన ప్రయత్నం లేకుండానే అలా వెళ్ళిపోయాడు. ఒక స్థితిలో కోర్కెలు, ఒక స్థితిలో ఏ కోర్కె లేని స్థితికి వెళ్ళిపోయాడు. చిరంజీవన్నీవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. ఇక్కడే శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందాడు. మోక్షం అంటే కురుడి కొబ్బరికాయ ఎలా అయితే కొబ్బరికాయలోంచి లోపల ఉన్న కురుడి విడిపోయి గుడుగుడులాడుతుందో, అలా నేను శరీరము కాదు ఆత్మ అన్న అనుభూతిని పొంది శరీరము కన్నా వేరుగా తాను సాక్షిగా ఉండగలిగిన స్థితిని పొందాడు. జీవన్ముక్తుడు అంటారు అటువంటి వారిని. శరీరం పడిపోతే విదేహ మోక్షం పొందారు అంటారు. ఇప్పుడు ఈ స్థితిని ఎలా పొందాడు అంటే, భగవంతుడి పాదములు పట్టుకోవడం అనేటటువంటిది ఒకసారి ప్రారంభమైతే మెల్లమెల్లగా ఆయనే ఏం చేస్తాడు? ఏ కోరికలు లేని స్థితికి ఆయనే తీసుకెళ్తాడు. కాబట్టి కోరికలతో ప్రారంభమైన కోరికలు లేని స్థితికి ఈశ్వరుడే ఎదిగేటట్టు చేస్తాడు. అదే ఈశ్వరుడు గురువు రూపంలో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అదో చమత్కారం. కోరికల కన్నా కూడా జ్ఞానాన్ని కటాక్షించడానికి ఎక్కువ ఉత్సాహంతో ఉంటాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నారాయణ విష్ణువుగా ఉన్నారనుకోండి, స్థితికారుడై మనందరినీ రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు. అదే విష్ణువు జగద్గురువుగా కృష్ణ పరమాత్మగా వచ్చి గురువుగా నించున్నాడు అనుకోండి, అజ్ఞానం తొలగించేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడిగా నిలబడతాడు. అప్పుడు జ్ఞానం కోసం వచ్చి అపేక్షించిన వారు ఎవరుంటారో వాళ్ళని చూసి మురిసిపోతాడు. అప్పుడు గురువు వైపు నుంచి ఆలోచించాలి. విష్ణువుగా ఉంటే కోరికలు తీర్చడానికి అభ్యంతరం లేదు, కృష్ణుడిగా ఉంటే కోరికలు తీర్చడానికి అభ్యంతరం ఏం లేదు. కానీ జ్ఞానం అర్జునుడికి ఇవ్వడంలో సంతోషం ఎక్కువ, జగద్గురువుగా నిలబడ్డాడు. శివుడిగా ఉంటే కోరికలు తీర్చడానికి అభ్యంతరం లేదు, దక్షిణామూర్తిగా ఉంటే అప్పుడు కూడా కోరికలు తీర్చడానికి అభ్యంతరం లేదు, కానీ ప్రధానం జ్ఞానం ఇవ్వడం. అందుకే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై.
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఇప్పుడు ఆయనే దక్షిణామూర్తి అయితే, గురుస్వరూపం అయితే జ్ఞానకటాక్షాన్ని ఇష్టపడతాడు. ఎవడు ఆ జ్ఞానం కోసం ఆశ్రయిస్తాడో వాణ్ణి చూసి ఆయన పొంగిపోతాడు. అంత మాత్రం చేత ఆయన కోరికలు తీర్చలేడని కాదు, ఆయన ఎక్కువ సంతోషించేది ఆ జ్ఞానం కోసం ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు. అందుకే గురువుగా మొదట ఎవరొస్తారంటే ఈశ్వరుడే వస్తాడు. ఈశ్వరుడు గురువుగా రాకపోతే అసలు ఆ ప్రవాహం వెళ్ళదు. అందుకే గురువు కాని ఈశ్వర రూపాలు సనాతన ధర్మంలో ఉండవు. మీరు చూడండి, బ్రహ్మగారు నారాయణం పద్మభువం వశిష్టం, అద్వైత గురు పరంపరలో బ్రహ్మగారు గురువు. విష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ జగదాచార్యుడు, పరమశివుడు దక్షిణామూర్తి, అమ్మవారు సరే. అమ్మవారు గురుస్వరూపంగా గురుమండల రూపిణి. ఆ తల్లి ఎంతమందిని అనుగ్రహించిందో, కాళిదాస మహాకవిని అనుగ్రహించలా, దుర్వాసో మహర్షిని అనుగ్రహించలా, ఆర్యా దిశని చెప్పించి. ఆ తల్లి గురుమండల రూపిణి. మీరు ఏ రూపాన్ని చూడండి, భగవంతుడిగా అన్నిటినీ ఇచ్చేస్తాడు. గురువుగా జ్ఞానాన్ని ఇవ్వడాన్ని ఎక్కువ ఉత్సాహంతో సంతోషంతో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు, ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. శంకర భగవత్పాదులు పరమశివుడే, కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చారు. కాలడి శంకరుడిగా ఎందుకు వచ్చారు? కైలాస శంకరుడిగా ఉంటే సరిపోదా? అంటే కైలాస శంకరుడిగా ఉండి తాను దక్షిణామూర్తిగా కూర్చుంటే నలుగురే తన దగ్గర కూర్చోగలిగారు. నలుగురే నేర్చుకున్నారు సనక సనందనాదులు. పైగా అప్పుడు మాట్లాడలేదు, మౌనముద్ర ఇలా పట్టాడు, నలుగురికి అర్థమైంది, కోట్ల మందికి అర్థం కాలేదు. అందుకేం చేశాడు? త్యక్తా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ వటవృక్షం యొక్క మూల ప్రదేశాన్ని వదిలిపెట్టేశాడు, కైలాసాన్ని వదిలిపెట్టేశాడు. నేనే వీళ్ళ దగ్గరికి ఎడతాను, గంగ దగ్గరికి వాళ్ళు కాదు స్నానానికి రావడం, నేనే వెళ్ళి వాళ్ళని ముంచుతాను అని తానే బయలుదేరి ఈ భారతదేశాన్ని అంతటినీ కూడా పాదచారి అయి పర్యటించారు. ఇప్పుడు జగద్గురువుగా వచ్చారు. పరమశివుడిగా కూర్చున్నవాడు దక్షిణామూర్తి అయి, దక్షిణామూర్తి శంకర భగవత్పాదులు అయ్యారు. దక్షిణామూర్తి దేవాలయంలో మూలమూర్తి అయితే శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి. దక్షిణామూర్తి చెట్టు కిందే ఉంటాడు, శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి, దేశమంతా తిరిగాడు. తిరిగి జ్ఞానకటాక్షం చేశారు. లోకానికంతటికీ జ్ఞానం ఇచ్చారు వారు, జ్ఞాన మార్గావలంబకులు. అటువంటి శంకర భగవత్పాదులు స్తోత్రాన్ని ఇస్తే ప్రార్థన ప్రధానంగా దేని గురించి ఇస్తారు? అసలు మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటో దానితో ప్రారంభం చేస్తారు కదూ. ఒక మనిషిగా ఏ ప్రార్థన చెయ్యాలో మనకి చేతకాక మనం మాయాప్రపంచంలో తిరుగుతుంటే, పునర్జన్మ కారణాలని పెంచేసుకుంటూ ఉంటే, కాదురా అసలు ఈశ్వరుణ్ణి నువ్వు ఇది అడగాలి అని మనకి నేర్పారు. ఈ ప్రార్థన ఎవరిని ఉద్దేశించి చేశారు శంకరాచార్యుల వారు? మనమేమీ దాంట్లో మళ్ళీ నిర్ధారణ చెయ్యక్కర్లేదు, ఆయనే ప్రారంభంలోనే చెప్పారు. అవినయమపనయ విష్ణో, శ్రీ మహావిష్ణువు యొక్క ప్రార్థనతో ప్రారంభం. ఏమి విష్ణువునే ఎందుకు ప్రార్థన చేయాలి, శివుణ్ణి ప్రార్థన చేయకూడదా? శంకరాచార్యుల వారే పరమశివావతారం కదా, మరి శివస్తోత్రం ఆయనే చేయొచ్చుగా, శివుణ్ణి ప్రార్థించచ్చుగా, మరి శివుణ్ణి ఎందుకు ప్రార్థించలా? అంటే మీరు ఇందులో ఒక గంభీరమైన విషయాన్ని గమనించవలసి ఉంటుంది. మనం స్థితుల గురించి చెప్పినప్పుడు, అవస్థల గురించి చెప్పినప్పుడు, జాగృతావస్థకంతటికీ కూడా అధిపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. జాగృత్ అంటే మనసొక్కటి పని చేయడం కాదు, ఇంద్రియములతో కలిసి మనసు పనిచేయాలి. అందుకు షట్పది. ఇంద్రియములతో కలిసి అంటే మనసు స్వప్నంలో కూడా పనిచేస్తుంది. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు, విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మనిమాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నవగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. నేను రాత్రి పడుకున్నాను అనుకోండి, నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను కాశీపట్టణానికి వెళ్ళాను. కాశీపట్టణంలో గంగలో స్నానం చేస్తున్నాను. చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు, ఉంటే ఉన్నాయి కానీ అబ్బా గంగ, ఈ గంగలో స్నానం చేస్తున్నాను, ఏమి భాగ్యవంతుణ్ణి నేను అనుకుని గంగలో మునక వేస్తున్నాను.
ఏదో చేప నా శరీరానికి తగిలింది. ఉలిక్కి పడి దాన్ని ఏమిటో అని ఇలా తోసుకోవడంలో ఉలిక్కి పడి పైకి లేచాను. ఇప్పుడు నేను స్వప్నంలో కాశీపట్టణానికి వెళ్ళాను, స్వప్నంలో గంగలో స్నానం చేశాను, గంగా నదిలో స్నానం చేస్తుంటే చేప నా కాలుకు తగిలిన అనుభూతిని పొందాను. నిజంగా నా శరీరం వెళ్ళి ములిగిందా? కానీ అనుభూతి ఉందా లేదా? అనుభూతి ఎందుకుంది? ఇంద్రియములు లేవు. అప్పుడు కాళ్ళు చేతులు నిజంగా వెళ్ళి మునగలేదు, మనస్సుతో ములిగాను. అంటే మనసు స్వప్నంలో పనిచేస్తుంటుంది, ఇంకా ఎప్పుడు పనిచేయదు, సుషుప్తిలో పనిచేయదు. సుషుప్తిలో మనసు బడలిపోయి ఆత్మలోకి వెళ్ళిపోతుంది, ఏమీ తెలియని స్థితి. ఇప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. అది యోగి నిర్వికల్ప సమాధి. ప్రయత్నపూర్వకంగా అనుభవిస్తాడు. అలా మనం అజ్ఞానం చేత అనుభవిస్తాం. ఇప్పుడు అటువంటి గాఢ నిద్రాస్థితి ఏది ఉన్నదో దానికి అధిపతి శివుడు. అది స్వల్పకాలిక లయం అంటారు. ఆ నిద్రాకాలానికి అంతటికీ కూడా అధిపతి ఎవరు అంటే పరమశివుడు. అందుకే పడుకునే ముందు 11 మాటలు శివనామం చెప్తే సమాధి. వాడు అంతకాలం సమాధిలో ఉన్నాడు అని వాడి ఖాతాలో వేసేస్తారు. సమాధి అంటే ఏదో అనుకోకండి. సమాధి అంటే ఒక్కడుగా ధ్యానమునందు ఒక్కడిగా నిలబడిపోయిన స్థితిని పొందాడు, అది లౌకిక నిద్ర కాదు అని వాడి ఖాతాలో వేస్తారు. 11 మాటలు శివనామని చెప్పి నిద్రపోతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి. ఎవరైనా 3 మాటలు శ్రీహరి అని చెప్పి లేవాలి, ప్రకటనంగా నోటితో అనాలి ఆ మాట. ఎందుకంటే జాగృతికి అధిపతి శ్రీ మహావిష్ణు. ఈ ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు అంటే మామూలుగా కొంతమందికి ఏంటంటే కాస్త ఓపికగా ఉంది కదా అని కొంచెం అటు ఇటు తిరగడం, పనులు చేయడం అది చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా జ్వరం తగ్గడానికి విశ్రాంతి అనేటువంటిది ఒక పెద్ద మందులాగా పనిచేస్తుంది. విశ్రాంతిని ఇచ్చినప్పుడు శరీరం తనని తానే రిపేర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫ్లూ జ్వరం ఉన్నప్పుడు ఏంటంటే ఆ గోరువెచ్చటి నీటిని పదే పదే తాగుతున్నట్టయితే కనుక ఈ వైరస్ తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. మన ఔషధం తయారీలో మొట్టమొదటి 3 మూలికల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మిగతా మూలికలు ఏమేంటంటే తులసి ఆకులు. అవకాశం ఉన్నంత వరకు తాజాగా ఫ్రెష్గా ఉన్నటువంటి తులసి ఆకులు వాడుకోవాలి. అలా అవకాశం లేనప్పుడు ఎండబెట్టినటువంటి చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. తులసి తర్వాత మనకు కావాల్సినటువంటిది ధనియాలు. ధనియాలను కొంచెం వేయించి చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా ఒక 10 గ్రాములు తీసుకోండి. ఇంకా ఆఖరి మూలిక దాల్చిన చెక్క. దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా 10 గ్రాములే తీసుకోవాలి. నేలవేము తప్ప మిగిలిన 5 మూలికల్ని 10 గ్రాముల పరిమాణంలోనూ, నేలవేమును 50 గ్రాముల పరిమాణంలోనూ తీసుకుని ఈ చూర్ణాలన్నింటినీ కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని ఈ జ్వరంతో బాధపడేటువంటి వాళ్ళు ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి సగం నీరు ఎగిరిపోయేంత వరకు బాగా మరగనిచ్చి దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగా తాగాలి. ఈ విధంగా జ్వరం ఉన్నప్పుడు 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఫ్లూ జ్వరాన్ని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. మానవ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చల యొక్క రంగును బట్టి, ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడో చెప్పవచ్చని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఏ వ్యక్తికైనా సరే హృదయం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, హృదయం మీద పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే పుణ్యకార్యాలను ఎక్కువ ఆసక్తితో చేస్తారు. వీళ్ళకి సంపాదన చాలా చక్కగా ఉంటుంది, దానగుణం ఎక్కువగా ఉంటుంది, దయాదాక్షిణ్యాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, వాహన సౌఖ్యం కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. హృదయం మీద పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు స్థిరమైన భావాలతో, స్థిర చిత్తంతో జీవితంలో ముందడుగు వేయటానికి అవకాశం ఎక్కువగా ఉంది. హృదయానికి పై భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులకు ధనం అంత ఎక్కువగా లభించకపోయినప్పటికీ జీవితంలో మంచి ప్రవర్తనతో ముందడుగు వేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ద్వారా నలుగురి దగ్గర చక్కటి గౌరవ మర్యాదలను పొందుతూ జీవితంలో ముందడుగు వేయటానికి పుట్టుమచ్చ హృదయం పైభాగంలో ఉన్న వారికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదే పుట్టుమచ్చ హృదయానికి కుడివైపు ఉన్నట్లయితే స్త్రీ సంతానం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించటం జరిగింది. ఏ వ్యక్తికైనా సరే పుట్టుమచ్చ హృదయానికి కుడివైపు ఉండి అందులోనూ ఆ మచ్చ ఎర్రగా ఉన్నట్లయితే కొద్దిగా కోపం ఉండటానికి అవకాశం ఉంది అని
పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదే హృదయానికి కుడివైపు ఉన్నటువంటి పుట్టుమచ్చ నల్లటి రంగులో ఉన్నట్లయితే మాత్రం ధనపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ పుట్టుమచ్చ హృదయానికి పైభాగంలో కానీ కుడివైపు కానీ ఉన్నట్లయితే దైవభక్తి ఎక్కువగా ఉండటం వల్ల భగవంతుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఏ వ్యక్తికైనా సరే పుట్టుమచ్చ కుడివైపు వక్షస్థలం మీద ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులకి వాహన సౌఖ్యం ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి చక్కగా మాట్లాడేటటువంటి నేర్పు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి మాటల యొక్క చాకచక్యం వల్ల మంచి గౌరవం కలిగి గొప్ప వాళ్ళకి స్నేహపాత్రులుగా మెలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రయాణ విషయాలలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే ఎడమ వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంతానం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది అని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఎడమ వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే ప్రపంచ జ్ఞానం ఎక్కువగా ఉండి అన్ని విషయాలను తెలుసుకొని ఉంటారు. అయినప్పటికీ ఒక్కొక్కసారి జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కోవటానికి అవకాశం ఉంది. ధనం కోసం అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొద్దిగా బంధువులతో మిత్రులతో వ్యవహరించే సమయంలో కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. బంధువులతో మిత్రులతో ఆచితూచి మాట్లాడుతూ వ్యవహరించినట్లయితే జీవితంలో త్వరగా మంచి అభివృద్ధిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే కుడివైపు వక్షస్థలం పక్కటెముకలకు సమీపంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే బుద్ధి బలం కొద్దిగా తక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. భయం ఉండటానికి కూడా ఆస్కారం ఉంది. ఎవరికైనా సరే కుడివైపు వక్షస్థలం పక్కటెముకలకు సమీపంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు తలపెట్టినటువంటి పనులు సరిగా పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో ఆ పనుల నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి భయాన్ని తగ్గింపచేసుకొని ధైర్యంగా నలుగురిలో కలుస్తూ ధైర్యంగా అందరితో మాట్లాడుతూ ముందడుగు వేసినట్లయితే కుడివైపు వక్షస్థలం పక్కటెముకలకు సమీపంలో పుట్టుమచ్చ ఉన్నవారు జీవితంలో అత్యద్భుతమైన రీతిలో రాణించడానికి చక్కటి పురోభివృద్ధిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఎడమ వక్షస్థలం పక్కటెముకలకు సమీపంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఎవరైనా సరే అనుకున్న పనులు విజయవంతం చేసేటటువంటి నేర్పును కలిగి ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అయితే కోపం కొద్దిగా ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఏ విషయంలోనైనా సరే నేర్పుతో చాకచక్యంతో వ్యవహరించి ధనాన్ని సంపాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎడమ వక్షస్థలం పక్కటెముకలకు సమీపంలో పుట్టుమచ్చ ఉన్నవారికి ఎక్కువగా ఉంటాయని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ధనవంతులైన స్నేహితుల యొక్క సహాయ సహకారాల ద్వారా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అనే అంశానికి స్వాగతం. శాస్త్రరీత్యా వివాహ యోగాన్ని పరిశీలిస్తే కామో వివాహో జామిత్రం భార్యేతి వినిదర్శితం. భార్య ఇది వినిదర్శితం. కామో వివాహో జామిత్రం. సప్తమానికి ఉన్న పేర్లేంటి? కామః, వివాహ, జామిత్రం, ఇన్ని పేర్లున్నాయి. జీవితాంతం కలిసి చేసేటటువంటి స్నేహానికి జామిత్రం అని పేరండి. స్నేహితుడితో ఎక్కువసేపు కలిసి పనిచేయలేం, మాట్లాడలేం. జీవిత కాలంలో ఎక్కువసేపు కలిసి ఉండేటటువంటి వ్యక్తి ఎవరు? జీవిత భాగస్వామి. ఈ విషయంలో మనం ఖచ్చితంగా జ్యోతిషాన్ని ఉపయోగించి జాతక బలాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జాతక బలాన్ని అర్థం చేసుకుంటున్న క్రమంలో ముఖ్యంగా చంద్రుడి యొక్క బలం కీలకం. చంద్రుడు శుభస్థానాల్లో ఉండటం. ఈ వీటితో పాటు మరొక కొత్త అంశాన్ని చెబుతాను. ధనాధిపతి. ఈ ధనాధిపతికి వివాహం తర్వాత కుటుంబాధిపత్యం అనే పేరు వస్తుంది. పుట్టిన వెంటనే ఏర్పడేటటువంటి రాసేది
ద్వితీయ స్థానం. పుట్టుకకు మూలం లగ్నస్థానం, ప్రథమ భావం. జన్మించిన స్థానాన్ని ప్రథమ భావమని, పుట్టినటువంటి జన్మలగ్నాన్ని ప్రథమ భావమని భావిస్తూ వెంటనే ఉన్నటువంటి రాశికి ధన, కుటుంబ, విత్త, వాక్, నేత్ర ఇన్ని పదాలు చెప్పారు. ఈ పదములలో ధనము అనేది ముందు వస్తుంది. ఎందుకంటే తను ఎదగాలి, చదువుకోవాలి, ఉద్యోగాన్ని సాధించాలి. తర్వాత విత్తం వస్తుంది. విత్తం అంటే దాచుకోవటానికి, అనుభవించడానికి అవకాశం కల్పించే ధనం. తర్వాత వాక్, వాక్ ప్రసారం ప్రసన్నంగా ఉండాలి, మధుర వాక్కులు ఉండాలి, అమృత వాక్కులు ఉండాలి, సత్యవాక్కులై ఉండాలి, ధర్మవాక్కులు ఉండాలి. అనుకూలంగా మాట్లాడేటటువంటి వాక్ సంపద మానసికంగా తనకు ఉండాలి. మహానుభావుడు, గొప్పవాడు కావాలంటే ఈ ధనంతో పాటు వాక్ సంపద ఉండాలి, లేకపోతే ఉపయోగం లేదు. వివాహం అయిందా, ఈ ధనస్థానానికి పేరు కుటుంబం. భార్యాభర్తలుగా ఉన్నంత వరకు మాత్రమే, అంటే సంతానానికి పూర్వదశే సప్తమాధిపత్యం ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. సంతానము కన్నారా, అది కుటుంబం కింద మారిపోతుంది. కుటుంబం కింద ఎప్పుడైతే మారి ఈ భార్యాభర్తలు తల్లిదండ్రులుగా కొత్త బాధ్యతలని స్వీకరించారో ఈ ద్వితీయాధిపత్య గ్రహము ప్రవేశిస్తుంది జీవితంలోకి. కుటుంబం అంటే సంతానము, భార్యాభర్తలు, తన తల్లిదండ్రులు, తన తోబుట్టువులు. జాయింట్ ఫ్యామిలీ అంటే ఇదంతా. వీళ్ళెవరూ ఉండకూడదండి, కేవలం నేను నా భార్యే ఉండాలి, మాకు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు మా దగ్గర పడుకోకూడదు, ఆ చంటి పిల్లలు పక్క గదిలో పడుకోవాలండి అనే స్థితి ఉంటే ఆ ద్వితీయ గ్రహము దెబ్బతిని ఉంటుంది జాతకంలో. కుటుంబాధిపతి యొక్క బలం సప్తమాధిపతితో పాటు చూడాలి. ఈ కుటుంబాధిపతితో పాటుగా మనం కనుక పరిశీలన చేస్తే వివాహం తర్వాత ధనయోగం పడుతుందా లేదా తెలుస్తుంది. వివాహం చేసుకున్న తర్వాత నాకు శ్రమ పెరిగిందండి, ఖర్చులు పెరిగినాయండి, ఇబ్బంది వస్తుందండి, కాబట్టి ఏం చేయాలి అన్నప్పుడు ప్రధానంగా కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళకి ధనాధిపతి అయిన శుక్రుణ్ణి ధ్యానించాలి. అలాగే సప్తమాధిపతి అయినటువంటి దేవగురువైన బృహస్పతిని ధ్యానించాలి. లగ్నాధిపతి అయిన బుధుడిని ధ్యానించాలి. కన్యాలగ్న కన్యారాశి జాతకులకి గురువు, బుధుడు ప్రధానంగా చూడాలి. వీళ్ళు దుస్థానాల్లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏం చేయాలి, ఇక వాళ్ళు చెడ్డవాళ్ళు, పనికిరాని వాళ్ళని వాళ్ళని పక్కన పెట్టకూడదు. శాంతి, జ్యోతిషం అంటేనే శాంతి, పరిహార క్రియ. ఆ విధంగా దేవగురువైన బృహస్పతి ప్రీతి కోసమై ఈశ్వరారాధన చేయించడం, బుధ ప్రీతి కోసమై వైష్ణవారాధన చేయించడం, శుక్ర బలం పెరగడానికి ఎవరికైనా సరే, ఏ లగ్నానికైనా సరే శుక్ర బలం పెరగటం కోసమై శుక్రుని ధ్యానించడం, కుటుంబాధిపతిని ధ్యానించడం. అలా చేస్తే సంతానముతో కూడినటువంటి వివాహ వ్యవస్థ ఏర్పడుతుందని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుంటూ తులాలగ్న జాతకులకి సప్తమాధిపతి ఎవరు, సప్తమాధిపతిని ఏ విధంగా పూజించాలి అనే అంశాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. చెవిపోటు నివారణకు, పాక్షికమైన చెవుడు నివారణకు ఉపకరించే భ్రామరీ ప్రాణాయామం. చెవిపోటు రావడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలం జలుబు, దగ్గుతో బాధపడే వారికి చెవిపోటు వస్తుంది. సైనస్ వల్ల చెవిలో పిన్నీసులు, చెంపపిన్నులు, పుల్లలు వంటి పెట్టి గులిమి తీసే ప్రయత్నం చేయటం వల్ల కూడా చెవిపోటు రావచ్చు. కర్ణభేరి దెబ్బతినటం వల్ల కూడా చెవిలో నొప్పి తలెత్తవచ్చు. చెవిపోటు నివారణకు భ్రామరీ ప్రాణాయామం చక్కగా ఉపకరిస్తుంది. కుడి చేతి చూపుడు వేలును కుడి చెవిలో, ఎడమ చేతి చూపుడు వేలుని ఎడమ చెవిలో ఉంచాలి. మిగతా వేళ్లను దగ్గరగా చేర్చి గుప్పిట మూయాలి. నోరు, పెదవులు గట్టిగా బిగించి మూసి ఉంచాలి. ఈ స్థితిలో ముక్కు, నోటి ద్వారా అంటూ భ్రమణంలా ధ్వని చేయాలి. ఈ ధ్వని ప్రకంపనల వల్ల చెవిలో ఏర్పడే లోపాలు తొలగి చెవిపోటు, పాక్షిక చెముడు నివారణమవుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు దోషం గనక ఉన్నట్లయితే వివాహం కావలసినటువంటి యుక్త వయస్సు వచ్చినటువంటి వారికి ఆలస్యం అధికం కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. పిల్లల వివాహాల ప్రయత్నాలు ఫలించడం లేదని
చాలామంది తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. వారు నివసించేటువంటి గృహం వాస్తు నియమాలకు విరుద్ధంగా కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తుల కుటుంబాల్లో జరగవలసినటువంటి శుభకార్యాలకు తప్పనిసరిగా ఆటంకం అనేది ఏర్పడి తీరుతుంది అన్నమాట. పిల్లలకు యుక్త వయస్సులో వివాహాది శుభకార్యాలు నిర్వర్తించాలంటే ఇంట్లో వాస్తుకు అనుకూలమైనటువంటి స్థితి ఉండి తీరాల్సిందే. వాస్తుశాస్త్ర ప్రకారం గృహంలో వాయవ్య కోణంలో గనక వాయువు బలం కలిగి ఉంటుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కూడా వాయువ్య కోణానికి అధిపతి చంద్రుడు కాబట్టి దేవత అక్కడ వాయువు ఈ విధంగా ఈ దిశ దేవత గ్రహం ప్రకృతి ద్వారా సంచాలనం చేయబడేవి కాబట్టి వివాహ యోగ్యకారకురాలైనటువంటి కన్యకు తగిన ఉత్తమ స్థానం వాయువ్య గదే అని చెప్పేసి గుర్తెరగాలి. వాయువ్య గదిలో గనక దోషం ఉన్నట్లయితే కన్యలకు వివాహం ఆలస్యమై తీరుతుంది. ఆ వాయువ్య గదిలో దోషం ఏమీ లేదండి, ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఉన్నటువంటి గదే మేము మా అమ్మాయికి కేటాయించాం అని చెప్పేసి అన్నప్పుడు ఆ గది గోడల రంగు లేత గులాబీ రంగు లేదా లేత రంగు చూడటానికి బాగున్నది ఎంపిక చేసుకోవటం సర్వత్రా కూడా శుభదాయకం. వివాహ యోగ్యుడైనటువంటి యువకునికి తూర్పు కానీ ఈశాన్య కోణంలో కానీ గది కేటాయించాలి అన్నది వాస్తుశాస్త్రం. వాయువ్య కోణంలో గది కన్యకు నివాస యోగ్యం చేయాలి, కానీ ఆ గదిలో వరుని పక్షం వారికి అమ్మాయిని చూపించడం వల్ల వివాహానికి ఆటంకాలు కలగవచ్చు. ఆ ఏర్పాటు ఇంటికి ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు గదుల్లో చేయటం చాలా మంచిది. వివాహ వయస్కులైనటువంటి పిల్లల మంచం రెండు వైపుల నుండి ఉపయోగించడానికి అనువుగా ఉండాలి. ఒక అంచు గోడకు ఆంచివేయటం వల్ల వివాహానికి విఘ్నం కలగవచ్చు. గదికి ఉన్న ప్రవేశ ద్వారం వైపు పాదాలు ఉండేటట్టుగా పడుకోవటం అశుభం అని చెప్పేసి గుర్తు చేయండి. అందుచేత శయనాగార ద్వారానికి ఎదురుగా మంచం వేయరాదు. పడుకున్నటువంటి వ్యక్తి ముఖద్వారాన్ని చూడటానికి వీలుగా మంచం ఉండాలి. మంచం ఉన్న స్థలం పైకప్పుకు బీము కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఉండటం వలన ఆ మంచంపై నిద్రించేటువంటి వ్యక్తికి ఒత్తిడి కలుగుతుంది. అలా గనక ఉన్నట్లయితే నిర్ణయ స్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. అమ్మాయి మనసు కూడా అబ్బాయి మనసు కూడా అస్తవ్యస్తంగా ఉండి ఇప్పుడు కాదులే అనేటువంటి భావన ఎక్కువగా కలగడానికి ఆస్కారం ఉంది సుమా. ఈశాన్య కక్ష ప్రవేశ ద్వారం ఎదురుగా కుడివైపు మూలకు శివపార్వతుల పటం కానీ లేక బాతుల జంట అందమైనది ఉంచినట్లయితే చిరునవ్వుతో ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలు ఉన్నా కూడా మంచి అభిప్రాయాలు కలుగుతాయి ఆ కన్యకు లేక యువకునికి. పడక గదికి సరిగ్గా ఎదురుగా పూజాగృహం ఉన్న, పడక గదిలో కొంత భాగం పూజాస్థలంగా ఉపయోగిస్తూ ఉన్న ఆ ఇంటి ఇల్లాలు చాలా ధార్మిక ప్రవృత్తి కలిగి ఉంటుంది. అయితే ఆమె కుమార్తె వివాహం ఆలస్యమై తీరుతుంది అని మాత్రం గ్రహించాలి. వివాహానికి అనేక ఆటంకాలు కలుగుతాయి. వివాహం తర్వాత కూడా కుదుటపడని సమస్యలు కలగటానికి ఆస్కారం ఉంది. అందుకే పడక గదిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవతా మందిరం ఉండకూడదు అన్నారు శాస్త్రం. ఇంట్లో వంటగది, స్నానాల గది ఒకే వరుసలో కనుక ఉంటే ఆ ఇంట్లోని స్త్రీ సంతానం అసంతృప్తి, అశాంతి కూడా కలిగి ఉంటుంది. వారికి వివాహం కూడాను ఆలస్యంగా అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే వయస్సు మీద పడుతోంది, అనేక సంబంధాలు చూస్తున్నాం, అయినప్పటికీ కూడా వివాహం ఆలస్యమైపోతోంది. దీనికి సరైన తరుణోపాయం ఏమిటి అన్నది ప్రశ్న.
వివాహం కావలసినటువంటి కన్యలు లేక యువకులు ఎవరైనా సరే తాము స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని వరుసగా 7 రోజుల పాటు స్నానాన్ని ఆచరించాలి. ఆ పసుపును నుదుట కొద్దిగా తీసుకొని గౌరీదేవిని ప్రార్థన చేస్తూ ధరించటం, తర్వాత దానిపైన బొట్టు పెట్టుకోవటం చేసినట్లయితే వివాహ ఆటంకాలన్నింటినీ కూడాను తొలగింపచేసి గౌరీదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన త్వరగా వివాహం కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. చెవిపోటు తగ్గడానికి పాక్షికమైన చెముడు నివారణకు ఉపకరించే ద్విపాద విస్తృత సర్వాంగాసనం ఆచరణ విధానం. వర్షాకాలంలో శీతాకాలంలో చెవిపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కఫదోషం ఉన్నవారికి చెవిపోటు త్వరితంగా వస్తుంది. ఉబ్బస వ్యాధిగ్రస్తులకు వానాకాలంలో శీతాకాలంలో చెవిపోటు రావచ్చు. చెవిపోటు ఎవరికి వచ్చినా ద్విపాద విస్తృత సర్వాంగాసనం దీని నివారణకు ఉపకరిస్తుంది. నేలపై పడుకుని 2 కాళ్లను పైకి ఎత్తాలి. కుడికాలును కుడివైపునకు, ఎడమకాలు ఎడమవైపు ఉంచాలి. నడుమును 2 చేతులతో ఆసరాగా పట్టుకోవాలి. ఈ ఆసన సాధన వల్ల చెవి, ముక్కు, గొంతు సమస్యలన్నీ నివారణ చెందుతాయి. ముఖ్యంగా చెవిపోటు నివారణకు పరిష్కారం లభిస్తుంది.